బ్యాక్ టు న్యూస్. ఫిల్మ్ నగర్ కు షాక్ తగిలింది. సినిమాల్లో అవినీతిని ఎండగట్టే సినిమా వాళ్లలో కొందరు భూముల గోల్మాల్కు పాల్పడ్డారని ప్రభుత్వం నియమించిన కమిటీ బయటపెట్టింది. 4 నెలల పాటు విచారణ జరిపిన కమిటీ పేద కళాకారులకు దక్కాల్సిన ఇళ్ల స్థలాలను సినిమా పెద్దలు నొక్కేసిన భాగోతాన్ని వెలుగులోకి తెచ్చింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త వివాదం, పరిశ్రమను ఊపేస్తున్న భూదందా. ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ అందుకు అడ్డా. అవును, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ అనేక అక్రమాలకు పాల్పడిందని ప్రభుత్వం నియమించిన కమిటీ తప్పుపట్టింది. సీనియర్ నటులు, నిర్మాతలు, దర్శకులపై ఆరోపణలు ఎక్కుపెట్టింది. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా కళాకారులు ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను పరిశ్రమ పెద్దలే దండుకున్నారనేది ప్రధాన ఆరోపణ. 32 ఏళ్ల నుంచి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్న ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీపై కోఆపరేటివ్ సొసైటీ అధికారులు విచారణ జరిపారు. ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు. పరిశ్రమ పెద్దల భూభాగోతాలపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని తమ రిపోర్టులో సూచించారు. తెలుగు చిత్ర పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్కు తీసుకురావడానికి 1982లో బర్రి చెన్నారెడ్డి హయాంలో ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో చెన్నైలో సొంత ఇళ్లను వదిలిపెట్టిన ఎంతో మంది తారలు హైదరాబాద్కు తరలివచ్చారు. వారందరికీ నివాస గృహాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 3 దఫాలుగా జూబ్లీహిల్స్ లో 100 ఎకరాల భూమిని కేటాయించింది. ఇదే ఆ తర్వాత ఫిల్మ్ నగర్ గా మారింది. చిత్ర పరిశ్రమకు సంబంధం ఉన్న వారంతా 1982లో ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. అనేక మంది కళాకారులు, రచయితలు, సాంకేతిక నిపుణులు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కోఆపరేటివ్ సొసైటీ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో ప్లాట్ మాత్రమే ఇవ్వాలి. గజం 100 రూపాయలు చొప్పున స్థలాలు కేటాయించారు. ఈ స్థలంలో కేవలం ఇల్లు మాత్రమే నిర్మించుకోవాలి. వాణిజ్య సముదాయాలు నిర్మించడం గానీ, ఇతర వ్యక్తులకు విక్రయించడం గానీ నిషేధం. అవసరమైతే 10 ఏళ్ల తర్వాత సినీ పరిశ్రమకు చెందిన వారికి మాత్రమే ఆ భూమిని అమ్మాలి. వినడానికి బాగానే ఉన్న ఈ నిబంధనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. సినీ పరిశ్రమ పెద్దలు తమ పలుకుబడితో 7-8 స్థలాలు సంపాదించారు. 1985లోనే సొసైటీ అవకతవకలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందంటే సినీ పెద్దల భూదాహాన్ని అర్థం చేసుకోవచ్చు. 1995 నాటికి 80% ఇళ్ల స్థలాలు సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీనిపై లేటుగా స్పందించిన ప్రభుత్వం ఇటీవల కోఆపరేటివ్ సొసైటీస్ కమిషనర్ విచారణకు ఆదేశించింది. ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ వర్సెస్ ఇన్ఛార్జి కిరణ్మయి నేతృత్వంలో 4 నెలల పాటు విచారణ జరిగింది. సొసైటీలో అవకతవకలు నిజమేనన్న కమిటీ దీనిపై సిబిఐతో దర్యాప్తు చేయించారని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ అక్రమాలను బయటపెట్టిన ఆ రిపోర్ట్ను టీవీ9 సంపాదించింది. ఆ రిపోర్ట్ను మీ ముందుంచుతోంది. కోఆపరేటివ్ సొసైటీ అధికారులు సమర్పించిన నివేదికను చూస్తే మతిపోతుంది. సినీ నిర్మాత వివి రాజేంద్ర ప్రసాద్, నటుడు, నిర్మాత మురళీమోహన్, కైకాల సత్యనారాయణ, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్, ఇలా అనేక మంది ఇండస్ట్రీ పెద్దలను రిపోర్టు తప్పుబట్టింది. సొసైటీ చట్టాలను ఉల్లంఘించి ఒక్కొక్కరు 7-8 ప్లాట్లు పొందారని నివేదిక ఆరోపించింది. నివాస గృహాల కోసం ఇచ్చిన స్థలాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని కూడా వెల్లడించింది. నటుడు మురళీమోహన్ కు ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో 8 ప్లాట్లు ఉన్నాయని నివేదిక బయటపెట్టింది. అనేక ఏళ్ల పాటు ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్న వివి రాజేంద్ర ప్రసాద్ ను కూడా నివేదిక వేలెత్తి చూపించింది. ఆయన తనకు కేటాయించిన ప్లాట్లను 2గా చేసి సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తులకు అమ్మేయడాన్ని తప్పుపట్టింది. నిజానికి సొసైటీ నిబంధనల ప్రకారం ఇలా చేసిన వారికి సభ్యత్వం రద్దు చేయాలి. అయితే అలా జరగకపోగా ఆయనే అనేక పర్యాయాలు ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. సినీ పరిశ్రమతో ఏమాత్రం సంబంధం లేని చిన్నపరెడ్డి అనే వ్యక్తికి 7 ప్లాట్లున్నాయని ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక పేర్కొంది. సినిమాయేతరులకు అసలు స్థలాలే ఇవ్వకూడదంటే ఇన్నేసి ప్లాట్లు దక్కించుకున్న ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ ఏం చేస్తోందని ప్రశ్నించింది. అయితే తమపై వచ్చిన ఆరోపణలను, కమిటీ నివేదికను మురళీమోహన్ తోసిపుచ్చుతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన తమ కుటుంబ సభ్యులు ప్లాట్లు కొనుక్కుంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీని స్వాగతిస్తున్న ఆయన తన తప్పు ఉందని తేలితే స్థలాలన్నీ వెనక్కి ఇచ్చేస్తానని సవాల్ విసురుతున్నారు. ఒక ఫ్యామిలీ అంటే లైఫ్ లాంగ్ ఫాదర్ కొడుకు ఒకడేనా? వాళ్ళ పెద్దాళ్ళు ఎవరా? వాళ్ళకి ఇండివిజువల్ ఫ్యామిలీస్ రావా? ఇందులో ఎనీ కోర్ట్ ఆఫ్ లాలో అడగమన్నాడు. ఇందులో ఏమన్నా 1% మిస్టేక్ ఉందంటే
ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద సైట్స్ టు ది సొసైటీ ఆర్ టు ది గవర్నమెంట్ ఆర్ టు ఎనీబడి. ఇందులో ఏ విధంగా లేదో అప్పుడు పైగా దీంట్లో ఎక్కడో రాశారు సిబిఐ రిపోర్టును, సిబిఐ ఎంక్వైరీని, ఇంకొకేదో ఎంక్వైరీ. శుభ్రంగా ఐ వెల్కమ్ టు ద ఎంక్వైరీ. శుభ్రంగా ఎవరినైనా వెల్కమ్ చేసుకోమన్నాడు. చిత్ర పరిశ్రమకు అనేక సేవలు అందించిన తమకు 100 గజాల స్థలం కూడా దక్కలేదని ఎంతో మంది సీనియర్ నటులు బాధపడుతున్నారు. గేయ రచయిత వేటూరి బతుకున్నంత కాలం అద్దె ఇంట్లోనే ఉన్నారు. ఆయనకు కూడా ఇంటి స్థలం దక్కలేదు. గాయని పి సుశీల, నిర్మాత బి నరసింహరావు దరఖాస్తు చేసుకున్న స్థలాలు దక్కలేదు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా ఇప్పటికీ హౌసింగ్ సొసైటీపై విచారణ జరిగిందని సీనియర్లు అంటున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు ఉండకూడదని రూల్స్ ఉన్నాయండి. అలాంటిది జైబేరి మురళీమోహన్ గారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారండి. ఆ రూల్ కూడా కోట్ చేసి నేను చెప్పానండి. అయినా కూడా ఆయనకి 7 ప్లాట్లు ఉన్నాయండి. నాకు ఏమీ లేదండి. నన్ను గురించి నా మెంబర్షిప్ తీసేస్తానికే అతను సెక్రటరీగా ఉన్నా కూడా ఏం మాట్లాడలేదండి పెద్ద మనిషి. కిరణ్మయ్య గారు ఇంటింటికి సర్వే చేసి చూశారండి. 80% 90% అది పీపుల్ నాన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళండి. బైలాస్ ప్రకారం ఎవరైతే దాంట్లో బైలాసు చట్టానికంటే మన బైలాస్ ఇంపార్టెంట్ అండి. దాంట్లోనూ ఇప్పటికీ 50 సంవత్సరాలు అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి. ఇప్పటికి కూడా ఒక అద్దెంట్లో ఉంటున్నానంటే మా లాంటి వాళ్ళ యొక్క దుస్థితి మీరు ఆలోచించండి. అలాగే వేటూరి సుందరరామూర్తి గారు కూడా పోయే వరకు చాలా బాధపడ్డారు. సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని ఇక్కడ ఉన్నాను నేను, నాకు ఒక ప్లాట్ ఇవ్వలేదని ఆయన బాధపడ్డారు. నేను రంగనాథ్ దాస్ గారు డైరెక్టర్ దగ్గర పనిచేశాను. ఆయన నాకంటే సీనియర్ డైరెక్టర్. ఆయన కూడా ప్లాట్ రాలేదు. సుశీల గారికి రాలేదు, సత్యనారాయణ గారికి రాలేదు, కైకాల సత్యనారాయణ గారు, ఇలా చాలామంది దీంట్లో బాధితులు ఉన్నాం. వీళ్ళందరినీ వెనకబెట్టేసి ఒక రూలు, రెగ్యులేషను, బైలాసు మాట్లాడే వాళ్ళందరినీ వెనకాల పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుని. అటు కిరణ్మయి కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించామంటున్నారు కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్. స్థలాల కేటాయింపు దగ్గర నుంచి అమ్మకాల వరకు అక్రమాలు జరిగాయని చెబుతున్నారు. ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీపై సిబిఐ లేదా విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. మన ఎక్స్ డీసీఓ కిరణ్మయ్య గారు ఉండగా వారితో కూడా డీటెయిల్డ్ హౌస్ టు హౌస్ సర్వే చేయించి మొత్తం అంతా ఎంక్వైరీ కూడా చేయించామండి. ఇంకా కాంప్రహెన్సివ్గా ఇంకా ఇన్ డెప్త్ వెళ్ళడానికి సిబిఐ ద్వారా కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కానీ ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే మంచిది అని మనకి రికమెండ్ చేయడం జరిగింది. సిన్స్ గవర్నమెంట్ నుండే ఈ 2 ఏజెన్సీస్ మన గవర్నమెంట్ ద్వారానే వెళ్ళాలి కాబట్టి మేము స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి ఎంక్వైరీ సిబిఐ కానీ లేకపోతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ కానీ చేయించమని చెప్పి మేము ప్రపోజల్ పంపించడం జరిగింది. పరిశ్రమ పెద్దలను కోఆపరేటివ్ సొసైటీ నియమించిన కమిటీ తప్పుబట్టడం ఫిలింనగర్లో సంచలనం సృష్టిస్తోంది. పెద్దలే గద్దలుగా మారారని, పేద కళాకారుల స్థలాలు తన్నుకుపోయారని నివేదిక బయటపెట్టడం చర్చనీయాంశమైంది. జల్లికట్టు పోటీలపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ప్రజల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసులో స్టే ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. ఈ ఆట ఆషామాషి ఆట కాదు. అదృష్టం కలిసొస్తే కాసులు కురిపిస్తుంది, ఆదమరిస్తే ప్రాణాలే తీస్తుంది. జంతువుల్ని రెచ్చగొట్టి వినోదించే క్రీడ ఇది. 1 కాదు 2 కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న క్రీడ. కేవలం దక్షిణాదికే పరిమితమైన ఈ ఆటకి తమిళనాడు పెట్టింది పేరు. పండగొచ్చినా పబ్బమొచ్చినా ఎక్కువ మంది ఇష్టపడి ప్రమాదంతో చెలగాటమాడే క్రీడ. యువతని ఎక్కువగా ఆకర్షించే క్రీడ కూడా. జల్లికట్టంటే చాలా మందికి వెన్నులో వణుకు మొదలవుతుంది. కొన్ని సినిమాలలో కూడా ఈ ఆటే ప్రధాన ఇతివృత్తం. అదే జల్లికట్టు ఆట. ఈ జల్లికట్టు పోటీల వివాదం మరోసారి సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. వినోదం పేరుతో జంతువుల్ని, అటు పోటీలో పాల్గొనే మనుషుల్ని హింసించే ఈ క్రీడల నిర్వహణపై స్టే ఇవ్వాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుని అభ్యర్థించింది. కోర్టు మాత్రం ప్రజల సెంటిమెంట్ తో ముడిపడిన ఈ పోటీలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణని జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.
ఏటా సంక్రాంతి టైంలో తమిళనాడులోని 7 జిల్లాల్లో జరిగే జల్లికట్టు పోటీలపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. మూగజీవాలతో జరిగే ఈ పోటీని నిషేధించాలని జంతువుల హక్కుల సంఘాలు కోరుతున్నాయి. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా ఇటీవల ఈ సంఘాలకి మద్దతు పలికింది. అంతటితో ఊరుకోక క్రూరమైన ఈ ఆటని నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. లేదా కనీసం స్టే అయినా ఇవ్వాలని కోరింది. కోర్టు అందుకు నిరాకరించడంపై தமிళనాడులో హర్షం వ్యక్తమవుతోంది. சுப்ரீம் தளபதி செய்தனால எனக்கு ரொம்ப வருத்தமாக இருந்துச்சு. இப்போ இந்த ஸ்டேவை நீக்கி ఉత్తర్వు கொடுத்ததுல நான் ரொம்ப సంతోషపడమా இருக்கேன். తమిళనాడులోని 7 జిల్లాల్లో ఏటా సంక్రాంతి టైంలో జల్లికట్టు పేరుతో ఈ ఎడ్ల పందాలు జరుగుతాయి. మదురై సమీపంలోని అలంగనల్లూర్ ఈ పోటీలకి పెట్టింది పేరు. తమిళ సంస్కృతిలో భాగమైన జల్లికట్టు ఎడ్ల పందాలకి చాలా చరిత్రే ఉంది. దాదాపు 400 సంవత్సరాల నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. మొదట్లో ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఈ పోటీలు నిర్వహించేవారు. అప్పట్లో జల్లికట్టు పోటీలో పరిగెత్తే ఎద్దుని ఒడిసి పట్టుకున్న యువకుడినే స్థానిక యువతులు భర్తగా స్వీకరించేవారు. కాలంతో పాటు ఈ పోటీల తీరుతెన్నులు మారాయి. పోటీల్లో భాగంగా ఒక ఎన్క్లోజర్ నుంచి ఎద్దును వదులుతారు. పరిగెత్తే ఆ ఎద్దు కొమ్ములు లేదా దాని మోపురాన్ని పట్టుకుని కొద్దిసేపైనా ఎద్దుని నిలువరించాలి. ఇదే ఇప్పుడు నడుస్తున్న పందెం. అందులో సక్సెస్ అయితే భారీ మొత్తంలో నగదు ముడుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా గాయాలు తప్పవు. లక్ బాగోకపోతే ప్రాణాలు కూడా వదులుకోవాలి. జల్లికట్టు పోటీల్లో పాల్గొనేందుకు ఏ గిత్తలు పడితే ఆ గిత్తలు పనికిరావు. కేవలం కొన్ని జాతుల పశువుల నుంచి మాత్రమే ఈ గిత్తల్ని ఎంపిక చేస్తారు. ఎక్కువగా పులిగులం జాతి పశువుల నుంచి ఎంపిక చేసే గిత్తల్ని జల్లికట్టు పందాల కోసం పెంచుతారు. చిన్నప్పుడే కొన్ని ప్రత్యేక లక్షణాలున్న దూడల్ని గుర్తించి వాటిని జల్లికట్టు గిత్తలుగా తీర్చిదిద్దుతారు. ప్రత్యేక దాణాతో పాటు వీటికిచ్చే శిక్షణ కూడా కఠినంగా ఉంటుంది. ఈ గిత్తల దగ్గరికి ఆవులు తప్ప మరే పశువులు వెళ్లవు. చూపులతోనే ఎదుటి వ్యక్తిని భయపెట్టే శక్తి వీటి సొంతం. ఇక బరిలోకి దిగాయంటే దూసుకుపోవడమే వీటికి తెలుసు. ఎవరైనా అడ్డొస్తే అమాంతం కుమ్మేస్తాయి. గత 20 సంవత్సరాల్లో జల్లికట్టు పందాల్లో దాదాపు 200 మంది చనిపోయారు. 100 మంది గాయపడ్డారు. దీంతో జంతువుల హక్కుల పరిరక్షణ సంస్థలు ఈ పోటీని నిషేధించండి మహాప్రభు అని కోరుతున్నాయి. వినోదం పేరుతో మనుషులు జంతువుల్ని ఇలా హింసించడం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నాయి. ఇందుకోసం హైకోర్టు, సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించాయి. జల్లికట్టు ప్రేమికులు మాత్రం ఇందుకు వీల్లేదంటున్నారు. ఇది మా సంస్కృతి సంప్రదాయంలో భాగమంటున్నారు. தமிழக வீரர்களுடைய பாதுகாப்பு சார்பாக ஜல்லிக்கட்டு ரொம்ப சட்டம் வந்து கடுமையா இருக்கிறனால மாடு அடைக்க முடியல. இங்கே வேடிக்கை நடக்கல. இன்னைக்கு நாடு எங்க பெருமாள் மாடு சார்பாக வந்து மாடு வளர்த்துக்கிட்டாங்க. ஜல்லிக்கட்டு எல்லா ஊரிலும் நடக்கிற மாதிரி எங்க இளைஞர்களை கொஞ்சம் வீரத்தை உற்சாகப்படுத்தும் மாதிரி கொஞ்சம் தளர்த்தி எங்களுக்கு அதிகமாக ஜல்லிக்கட்டு நடத்துமாறு. మీడియా ప్రచారంతో ఇటీవల జల్లికట్టు పోటీలు చూసేందుకు విదేశీ టూరిస్టులు కూడా వస్తున్నారు. స్పెయిన్, కొలంబియాలో జరిగే బుల్ ఫైట్స్ కి తమిళనాడులో జరిగే జల్లికట్టు పోటీలకి చాలా తేడా ఉందంటున్నారు. ఆ దేశాల్లో పోటీల్లో పాల్గొన్న బుల్స్ ని చంపి పండగ చేసుకుంటారు. మన జల్లికట్టు పోటీల్లో పాల్గొనే గిత్తలకి మాత్రం ఆ ప్రమాదం లేదు. కొంతమంది గాయపడినా చూసేందుకు మాత్రం మన జల్లికట్టు భలే బాగుందంటున్నారు విదేశీ టూరిస్టులు. In the spirit of things, we went up and saw the bulls, saw people wrestling the bulls, and now we're walking around and watching everything as it happens. So yeah, looking forward to enjoying the day. జనవరిలో జరిగే జల్లికట్టు పోటీలకి ఇప్పటికే ఏర్పాట్లు ఊపందుకున్నాయి. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల ముందే జల్లికట్టును అనుమతించాలని మదురై జిల్లా కలెక్టర్కి అప్లికేషన్ పెట్టారు. స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించడంతో పెద్దగా ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు నిర్వాహకులు. ప్రజల సెంటిమెంట్ని దృష్టిలో ఉంచుకుని తమిళ పార్టీలు కూడా ఇందుకు మద్దతు పలుకుతున్నాయి. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కష్టాలు ఇప్పట్లో తొలగిపోయే అవకాశాలు కనిపించడం లేదు. వివిధ ఫీజుల బకాయిల విషయంలో ముంబై అధికారులు 7 కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ విమానాల్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కంపెనీ ఆర్థిక భద్రతా ప్రమాణాలపై సంతృప్తి చెందితే తప్ప కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ని మళ్లీ అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. విజయ్ మాల్యా నిర్వహణలోనే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మరిన్ని కష్టాల్లో పడింది. వివిధ ఫీజుల బకాయిలు చెల్లించనందుకు ముంబై ఎయిర్పోర్ట్ అధికారులు 7 కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ విమానాల్ని స్వాధీనం చేసుకున్నారు.
కంపెనీ ఆర్థిక వనరులు, భద్రతా ప్రమాణాలపై డీజీసీఏ సంతృప్తి చెందే వరకు కింగ్ఫిషర్ లైసెన్సులు పునరుద్ధరించే ప్రసక్తి లేదని కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ స్పష్టం చేశారు. Unless DGCA is satisfied that Kingfisher has the financial as well as the safety problems taken care of, they will not be allowed to fly. That's the main issue and it stays where it was. ప్రస్తుత ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు కంపెనీ ఈక్విటీలో 48% వాటా అమ్మాలని కింగ్ఫిషర్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇలా చేయటం ద్వారా 3,000 కోట్ల రూపాయల వరకు సమకూరే అవకాశం ఉంది. అయితే ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు కింగ్ఫిషర్ ఈక్విటీ వాటా కొనేందుకు ముందుకు రాలేదు.